ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నడుస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ గువ్వల బాలరాజుగా నడుస్తూ ఉంది. ఏందన్నా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎందుకు మీ నియోజకవర్గానికి వస్తారని పోటీ చేస్తారని ఇట్లా మీరు ఆయన పర్సనల్ టార్గెట్ చేస్తున్నారా? మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను టార్గెట్ చేయడానికి కారణం ఏంది? అవినీతి వర్సెస్ గువ్వల బాలరాజ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ గువ్వల బాలరాజ్ కాదు. ఇది జరిగినటువంటి అవినీతిని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా చేస్తూ ఉన్నా. దీన్ని ఒకవేళ వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటే నేను చేసేదేం లేదు. ఆ రోజు ప్రవీణ్ కుమార్ మాట్లాడిండు ఒక సంచలనం కోసం. అధికారిగా ఉంటూ స్వారోస్ అనే నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఇష్టారీతిలో దుర్మార్గాలకు, అవినీతికి పాల్పడి తన పనికిరాని సామ్రాజ్యాన్ని కొంతమందిని ఏర్పాటు చేసుకొని దాంతో నేను ముఖ్యమంత్రి అయితాని పగటి కలలు కన్నాడు. అసాధ్యం కాక ఆ రోజేమో దొరల గడీలను కూలుస్తా ఏనుగు పైన ప్రగతి భవన్కు వెళ్తానన్నాడు. ఈరోజు మాత్రం వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లుతా ఉన్నాడు. మోకరిల్లడమే కాకుండా రోజుకి ఇష్టం వచ్చినట్టు మొరగడం సరిపోతుంది తప్ప ఏ రోజు కూడా ఎవరి విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, పేద విద్యార్థుల విషయంలో కానీ గతంలో అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి, ఈరోజు నేనే నిజమైనటువంటి చదువుకున్న వ్యక్తిని, నేను ఒక్కనే ప్రపంచంలో ఐపీఎస్ ఆఫీసర్ను ఉన్నా అన్నట్టుగా ప్రగల్భాలు వల్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి అవినీతి విషయంలో ఎవరు ప్రశ్నిస్తారు అనే భయంతోన రాజీనామా చేసి బయటకు వచ్చిండు. ఈరోజు అందుకే ఆయన అవినీతిని గమనించి ఉండొచ్చు. ఇదే స్వేరోస్ని నన్ను మెచ్చుకుంటూ గతంలో ఇదే గువ్వల బాలరాజు మాట్లాడిండు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇది అంటే బండి సంజయ్ కొడుకు నేను టార్గెట్ చేసిన కాబట్టి రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గువ్వల బాలరాజు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీం లెక్క ఫామ్ అయ్యి కావాలని పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తున్నాను అంటున్నాను. ఆయనకు ఒక టీం అవసరం లేదు. ఆయన అవివేకాన్ని, అవిజ్ఞతను, ఆయన దోపిడిని, ఆయన దుర్మార్గాలను మనం ఎత్తి చూపితే చాలు, సరిపోతుంది. ఎవరో కూడబలుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన టార్గెట్ చేయాల్సినటువంటి లక్ష్యంగా పెట్టుకోవాల్సిన పని అంతకంటే కూడా లేదు మాకు. థ్యాంక్ యూ.